SSMB29 రాజమౌళి దర్శకత్వంలో రెగ్యులర్ షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే 10 రోజుల షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఇందులో మహేష్ పై సన్నివేశాలు చిత్రీకరించారు. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ గ్యాప్ లేకుండా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీ, అల్యూమినియం ఫ్యాక్టరీ సహా హైదరాబాద్ పరిసరాల్లో అవసరమైన అమెజాన్ అడవుల సెట్లు వేస్తున్నారు. సెట్ల నిర్మాణానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇక హీరోయిన్ గా ఇప్పటికే గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఓ కీలకమైన పాత్ర కోసం మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ని రంగంలోకి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని పృథ్వీ కూడా కన్ఫర్మ్ చేశారు. మేకర్స్ చర్చలు జరుపుతున్నారని, కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదని స్వయంగా ఆయన చెప్పారు. అయితే ఇదే పాత్ర కోసం జాన్ అబ్రహం పేరును పరిశీలించినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో బాలీవుడ్ నటుడు పేరు కూడా తెరపైకి వస్తుంది. యాక్షన్ ప్యాక్డ్ స్టార్ టైగర్ ష్రాఫ్ని కూడా జక్కన్న బరిలోకి దించాడనే ఓ వార్త వినిపిస్తుంది. అయితే టైగర్ని రంగంలోకి దించడం అన్నది అతడి కోసం ప్రత్యేకమైన పాత్ర ఏదైనా ఉందా, లేక పృథ్వీరాజ్ సుకుమారన్ స్థానంలో టైగర్ని దించుతున్నారా అన్న దానిపై గందరగోళంగా నెలకొంది. ఎందుకంటే అదే పాత్రకు జాన్ కంటే ముందు పృథ్వీ పేరును పరిశీలనకు వచ్చింది. పోనీ పృథ్వీని కన్ఫర్మ్ చేసుకుందాం అన్నా అతడితో ఇంకా చర్చలే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంతమంది పేర్లు తెరపైకి వస్తున్నాయా, లేక టైగర్ని సపరేట్ రోల్ డిజైన్ చేశారా అన్నది సస్పెన్స్గా మారింది. ఒకవేళ టైగర్ జాన్ పృథ్వీ ఉంటే గనక సినిమాకి మరింత రీచ్ దొరుకుతుంది. జక్కన్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్లోనే ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ముగ్గురు భాగమైన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మరి రాజమౌళి మైండ్లో ఏముందో ఆ పెరుమాళకే తెలియాలి.